కొంతమందికి ఏదైనా తప్పిదం జరిగి ఉంటే మీరు మా దృష్టికి తీసుకురండి, అంతేగాని స్కీమ్ తప్పు పెడితే మాత్రం కుదరదని చెప్పేసి మనం చేస్తాను. అధ్యక్ష పెద్దల సభ, గౌరవమైన సభ, మాకు భగవంతుడు వినండి, కూర్చోండి. నాకు మెంబర్స్ కూర్చోండి, మా పక్షానికి మెంబర్స్ కూర్చోవాలి. గౌరవించిన సభ ఎల్ఓపి గారు నేను మెంబర్స్ కూర్చోమని కాబట్టి కూర్చోండి. కాబట్టి ఆ అధికారంతోనే ఆ ఇచ్చిన ఆ ప్రివిలేజ్తోనే ఈ సభలో నేను మాట్లాడతాను. అధ్యక్ష మళ్ళీ చెప్తున్నాను, నేను సభను తప్పుతో పట్టించట్టు అన్ని కానీ మీరు రుజువు చేస్తే నేను దానికి విచ్చుడయ్యి ఎప్పటి చెప్తాను మాట చెప్పాను. దయచేసి గుర్తుంచుకోండి. ఒప్పుకోలేపుతారుగా మంత్రి గారు, అధ్యక్ష ఒప్పుకోలేపుతారుగా మంత్రి గారికి ఒప్పులేతారుగా మాట్లాడుతుంది. దయచేసి అధ్యక్ష నేను చెప్తుంది ఏంటంటే, మాకు తెలుసండి, నేను 15 సంవత్సరాలు మంత్రిగా చదివించి ఇక్కడ మాట్లాడినా, మీరు మాకు నీతులు చెప్పక్కలే, మాకు తెలుసు, సభ సాంప్రదాయం మాకు తెలుసు, మేము సభ సాంప్రదాయం ప్రకారం మాట్లాడతాం. దయచేసి అధ్యక్ష అధ్యక్ష నేను చెప్పింది ఏంటంటే, మళ్ళీ రిపీట్ చేస్తాను. నేను చెప్పింది ఏంటంటే, సబ్జెక్టు క్వశ్చన్ నెంబరు పర్సంటేజ్ ఇది మొత్తం ఇచ్చిన మీరు ఇచ్చిన 60 లక్షలు ఎంత నెంబర్ చెప్పారు కదా, దాంట్లో సుమారు 15%, నాట్ 15 మంది 15,000 కాదు, 15% అని సుమారు సబ్జెక్ట్ క్వశ్చన్ అంకి 18 సుమారు 18 సబ్జెక్ట్ క్వశ్చన్ అంకి మీరు మీ నియోజకవర్గంలో కానీ మీ కలెక్టర్ కానీ లేకపోతే మీ అధికారులు కానీ పిలిచి అడగండి. 7,000-8,000 మాత్రం ఇచ్చారు, ఇంకా 8,000 ఇవ్వాలి. ఇది వాస్తవం, ఇది రికార్డు. దయచేసి కాకపోతే చేయండి, పిలిపించండి అధికారులు అడగండి అని చెప్పండి, అంతేగాని కూర్చోండి. కూటమి పాలనలో శాంతి భద్రతలకు అతి ప్రాధాన్యతనిస్తున్నాం. తప్పు చేసిన వారు ఎవరైనా సరే తాట తీస్తున్నాం. చెప్పిన మాట ప్రకారం సూపర్ 6 హామీలు సూపర్ హిట్ చేశాం. సూపర్ 6 హామీలను విజయవంతంగా అమలు చేస్తూ ఏడాదికి 33,000 కోట్ల వ్యయంతో ప్రపంచంలోనే అతి పెద్ద డీబీటీ కార్యక్రమాల్లో ఒకటిగా నిలిచింది. తల్లికి వందనం, స్త్రీ శక్తి, దీపం, అన్నదాత సుఖీభవ, అన్నా క్యాంటీన్లు, మెగా డిఎస్సి, ఇలా అన్ని హామీలు 19 నెలల్లోనే అమలు చేయటం ఒక చరిత్ర. ఇక బీసీ సంక్షేమానికి వస్తే, మరి బలమైన సమగ్రమైన ఆంధ్రప్రదేశ్ లక్ష్యంలో బీసీలు కీలక పాత్ర పోషిస్తూ ఉన్నారు. బడ్జెట్ 2026 ప్రారంభ సమావేశంలో గవర్నర్ గారు మాట్లాడిన ప్రతి అక్షరం కూడా వాస్తవం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా. బీసీల ఆర్థిక అభివృద్ధి, సామాజిక గౌరవం కోసం చట్ట సభలు, స్థానిక సంస్థలు, నామినేటెడ్ పదవుల్లో తగిన ప్రాతినిధ్యం కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉంది. దీర్ఘకాలిక రక్షణ వ్యవస్థను ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ఆదరణ 3 పథకం ద్వారా లబ్ధిదారులను సూక్ష్మ వ్యాపారవేత్తలుగా తయారు చేస్తూ ఎంఎస్ఎంఈ బలోపేతం చేయడానికి ఆధునిక పరికరాలు కూడా అందిస్తున్నారు. చేనేత కార్మికులు, మత్స్యకారులు, గీత కార్మికులు, రజకులు, నాయి బ్రాహ్మణులు, ఇతర సాంప్రదాయ వృత్తిదారులు సామాజిక ఆర్థిక అవసరాలకు ప్రత్యేక చర్యలు చేపడతా ఉన్నారు. గత ప్రభుత్వం బీసీలకు స్థానిక సంస్థల్లో ఉన్న రిజర్వేషన్లు 34% నుంచి
24% తగ్గించడంతో దాదాపు 16,800 మందికి అధికారానికి దూరం అయ్యారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తగ్గించిన రిజర్వేషన్లు పునరుద్ధరించేందుకు చర్యలు తీసుకుంటుంది. 26 జిల్లాల్లో బీసీ భవనాల నిర్మాణం ప్రారంభించాం. వైసీపీ పెండింగ్ పెట్టిన బీసీ హాస్టల్ మెస్ కాస్మెటిక్ బిల్లుల్ని కూటమి ప్రభుత్వమే మంజూరు చేయటం జరిగింది. మత్స్యకారుల వృత్తిని దెబ్బతీసే జీవో 217 రద్దు చేయడం జరిగింది. బీసీలకు గౌరవప్రదమైన జీవనం అందించడమే లక్ష్యంగా బీసీ రక్షణ చట్టాన్ని ప్రవేశపెట్టారు. బీసీల స్వయం ఉపాధి పథకాలను ప్రారంభించేందుకు కూటమి ప్రభుత్వం సన్నాహాలు ప్రారంభించింది. జగన్ రెడ్డి హయాంలో రద్దు చేసిన ఆదరణ లాంటి పథకాలు ఈ ప్రభుత్వం మళ్ళీ అందుబాటులోకి తీసుకురావడమే కాకుండా బడ్జెట్లో 1000 కోట్లు కూడా కేటాయించడం జరిగింది. బీసీ కులగణనకు నిర్ణయం, కులగణనతో బీసీలకు మరింత న్యాయం చేకూర్చే విధంగా కూటమి ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది. నాయి బ్రాహ్మణులకు దేవస్థానాల్లో 25,000కు గౌరవ వేతనం పెంచడం జరిగింది. సెలవులకు 200 వరకు ఉచిత యూనిట్లు అందజేస్తూ ఉన్నాం. వడ్డెరకు క్వారీల్లో 15% కేటాయించడం జరిగింది. గీత కార్మికులకు వైన్ బార్ షాపుల్లో 10% కేటాయించడం జరిగింది. మత్స్యకారులకు చేపల వేట నిషేధ సమయంలో ఆర్థిక సాయాన్ని 10,000 నుంచి 20,000కు పెంచడం జరిగింది. బీమా మొత్తాన్ని 2 లక్షల నుంచి 10 లక్షలకి పెంచడం జరిగింది. స్వర్ణకారులకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఎన్నికల్లో ఆర్యవైశ్యులకు ఇచ్చిన హామీలు అమలు చేయడం జరిగింది. అమరావతిలో 5 ఎకరాల్లో బీసీ స్టడీ సర్కిల్ని కూడా నిర్మించడం జరుగుతూ ఉంది. మహాత్మా జ్యోతిరావు పూలే స్మృతివనం కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. కూటమి ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజల అభివృద్ధి సంక్షేమం కోసం పనిచేస్తూ ఉంది. P4తో రాష్ట్రంలో పేదరిక నిర్మూలనే లక్ష్యంగా చంద్రబాబు గారు ఒక మహర్షిలాగా చేస్తున్న యజ్ఞంలో ప్రతి ఒక్కరం భాగస్వాములై రాష్ట్ర అభివృద్ధికి కృషి చేయాలి అని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ యొక్క తీర్మానాన్ని ఆమోదించవలసిందిగా ఈ సభ ద్వారా నేను కోరుతాను. బీసీ కులగణనకు నిర్ణయం, కులగణనతో బీసీలకు మరింత న్యాయం చేకూర్చే విధంగా కూటమి ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది. నాయి బ్రాహ్మణులకు దేవస్థానాల్లో 25,000కు గౌరవ వేతనం పెంచడం జరిగింది. సెలవులకు 200 వరకు ఉచిత యూనిట్లు అందజేస్తూ ఉన్నాం. వడ్డెరకు క్వారీల్లో 15% కేటాయించడం జరిగింది. గీత కార్మికులకు వైన్ బార్ షాపుల్లో 10% కేటాయించడం జరిగింది. మత్స్యకారులకు చేపల వేట నిషేధ సమయంలో ఆర్థిక సాయాన్ని 10,000 నుంచి 20,000కు పెంచడం జరిగింది. బీమా మొత్తాన్ని 2 లక్షల నుంచి 10 లక్షలకి పెంచడం జరిగింది. స్వర్ణకారులకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఎన్నికల్లో ఆర్యవైశ్యులకు ఇచ్చిన హామీలు అమలు చేయడం జరిగింది. అమరావతిలో 5 ఎకరాల్లో బీసీ స్టడీ సర్కిల్ని కూడా నిర్మించడం జరుగుతూ ఉంది. మహాత్మా జ్యోతిరావు పూలే స్మృతివనం కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. కూటమి ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజల అభివృద్ధి సంక్షేమం కోసం పనిచేస్తూ ఉంది. P4తో రాష్ట్రంలో పేదరిక నిర్మూలనే లక్ష్యంగా చంద్రబాబు గారు ఒక మహర్షిలాగా చేస్తున్న యజ్ఞంలో ప్రతి ఒక్కరం భాగస్వాములై రాష్ట్ర అభివృద్ధికి కృషి చేయాలి అని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ యొక్క తీర్మానాన్ని ఆమోదించవలసిందిగా ఈ సభ ద్వారా నేను కోరుతాను.